విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాడు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ తులసి అమృత గారు, గైనకాలజిస్ట్. మనకు కావాల్సినటువంటి అనేక విషయాలని వారితోటి ముచ్చటిద్దాం. నమస్కారం అండి నమస్తే అమృత సార్. గారు. నమస్తే. ఈ యువతకి పర్టికులర్లీ అమాయకత్వం వలనో ఆలోచన లేకపోవడం వలనో ఎక్కువగా సఫర్ అయ్యేది వీటిల్లో గైనకాలజీ ప్రాబ్లమ్స్లో లేడీసే. కరెక్ట్. మరి అటువంటి అమాయకత్వంతో చేయనివ్వండి, ఇంకో విధం చేయండి, మీరు ఇచ్చేటువంటి సలహా ఎట్లా? హౌ టు ప్రివెంట్ దీస్ థింగ్స్? వాళ్ళు ఇప్పుడు రిలేషన్షిప్స్ ఎట్లా అయిపోయినాయి అంటే, మీరు అన్నట్టుగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, పేరెంట్స్ యొక్క వాచ్ అండ్ వార్డ్ ఉండదు. మరి ఇటువంటి అనుభవాలు మీకు ఎప్పుడైనా వచ్చినాయా? మీ కేసులు, ఇటువంటి కేసులు మీ దగ్గరికి రావడం కానీ, రాకుండా బలైపోయినవి కానీ ఏమైనా ఉన్నాయా? ఎస్ అండి, తప్పకుండా. మాకు వచ్చే కేసుల్లో సగం మ్యారీడ్ పర్సన్స్ అలా వస్తే, సగం మంది అన్మ్యారీడ్ వస్తున్నారు. దాంట్లో కొంతమంది మ్యారీడ్ వాళ్ళకి అవగాహన లేక ఇట్లనే ఎక్కడో టాబ్లెట్స్ తీసుకొని బ్లీడింగ్ అయిపోయి హిమోగ్లోబిన్ 6 grams పడిపోయి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఊపి సరిగ్గా ఆడక తర్వాత కనుక్కుంటే అక్కడెక్కడో మాత్రలు తీసుకున్నాం, అక్కడ ఏదో నాటు వైద్యం చేయించుకున్నాం, మందు పెట్టుకున్నాం, అట్లా అడిగే చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అన్మ్యారీడ్ అయినా కూడా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వచ్చి కనుక్కొని కరెక్ట్గా ప్రాపర్ మెడిసిన్స్ తీసుకుంటున్నారు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అన్మ్యారీడ్ అయ్యేసరికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక భయపడిపోయి, భయం ఎక్కడ ఏం తెలిసిపోతుందా అనే భయంతో సగం మంది అసలు రాకుండా 3 నెలల 4 నెలల దాకా కూడా తిరుగుతూనే ఉంటున్నారు. తెలుసుకునేసరికి 2-3 నెలలు అయిపోతుంది టెస్ట్ చేసుకోక. తెలిసాక ఎక్కడికి వెళ్ళాలో తెలియక తిరిగేసరికి ఇంకో 2 నెలలు అయిపోతుంది. 16 weeks 18 weeks అలా ల్యాండ్ అవుతున్నారు అనమాట. 20 weeks వరకే లీగల్గా అబార్షన్ అనేది. ఓన్లీ అండర్ సర్కమ్స్టాన్సెస్ అండ్ స్పెషల్ సిచ్యువేషన్స్ 24 weeks వరకు చేశారు. కానీ 20 లోపల చేయాలి. అది కూడా 7 weeks లోపల అయితే మాత్రం మందులతో చేసేయచ్చు అనమాట. సో ఎస్పెషల్లీ మీరు కాంట్రసెప్షన్ వాడుకోండి, గైనకాలజిస్ట్ని సంప్రదించండి, పీరియడ్ మిస్ అయిన వెంటనే టెస్ట్ చేసుకోండి, అది పాజిటివ్ అని వచ్చిన వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, రిలేషన్షిప్లో ఉండొద్దు అంటే మనం చెప్తే ఎవరు వినరు. అవును, అందుకని అసలు చెప్పడమే మానేసాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఎవరిని ఎంకరేజ్ చేయడానికి చెప్తుంది కాదు. ఫ్రెష్గా బీటెక్ చదివేస్తారు, 21-22 బీటెక్ అయిపోతుంది, జాబ్ అని చెప్పి సిటీలకు వచ్చేస్తున్నారు. పేరెంట్స్ ఎక్కడో ఊర్లలో ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. వీళ్ళు అనుకొని చేసేదని నేను చెప్పను. ఆ ఏజ్ అలాంటిది, ఆ పరిస్థితులు అలాంటిది, చేతిలో డబ్బులు వస్తుంటాయి, తెలియకుండా కొన్ని జరుగుతుంటాయి. కానీ జాగ్రత్తగా ఉండండి, అసలు అక్కడ దాకా తెచ్చుకోవద్దు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. మాక్సిమం బిట్వీన్ 21 to 25 ఏజ్ లో ఉన్న వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్. 21 to 25 as soon as they finish their studies, when they are in job, freshers గా జాయిన్ అవుతారు, ఫ్రెండ్స్ అట్లా ఇట్లా ఇట్లా స్లోగా అడిక్ట్ అయిపోతున్నారు, అయిపోయి ఆ విధంగా అవుతున్నాయి. అండ్ ఇంకొకటి, ఆల్వేస్ అబార్షన్ అని వచ్చినప్పుడు ఇఫ్ షీఈ్ అ మేజర్ 18 years కంప్లీట్ అయి ఉండాలి అండ్ తన సైన్ అయితే సరిపోతుంది. అండ్ మ్యాటర్ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. రిజిస్టర్ చేయడం కానీ అంత కాన్ఫిడెన్షియల్గానే ఉంటుంది అనమాట. తెలిసిపోతుందేమో అట్లా భయపడాల్సిన అవసరం ఉండదు. బట్ యూ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ గార్డియన్. నాకు సంతకం పెట్టి నేను చూసుకుంటాను, అమ్మాయికి ఏ అవసరమైనా, ఒక బ్లడ్ కావాలన్నా, ఒక టెస్ట్ కావాలన్నా వెంటనే పరిగిస్తూ వెళ్ళి తెచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి, రెస్పాన్సిబుల్ గార్డియన్. అలా అయితేనే కేసు తీసుకుంటారు. బట్ అందుకే అక్కడ దాకా తెచ్చుకోవద్దు. చాలా మంది చేయట్లేదు కూడా ఇప్పుడు. అన్మ్యారీడ్ ఎందుకు వీళ్ళతో రిస్క్ అన్నట్లు. ఏమంటే ఇప్పుడు ఇదే విధంగా పీసీఓడి గురించి ఎక్కువగా ఉంటాం మనం. పీసీఓడి అని, పీసీఓఎస్ అని చెప్పి. కరెక్ట్. వాట్ ఈస్ దిస్ పీసీఓడి అండ్ పీసీఓఎస్ అండి? ఎక్కువగా వీళ్ళది. ఎస్, పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసార్డర్ ఆర్ డిసీజ్. ఇప్పుడు అది కేవలం ఓవరీస్కి సంబంధించింది కాదు. అది ఓవరీలో కనుక వస్తే బాడీ అంతా ఇన్వాల్వ్ అవుతుంది. ఒక షుగర్ అయితేనేం, బీపీ అయితేనేం, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని చెప్పి పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్గా పేరు చేంజ్ అయిందనమాట. ఓకే. అయితే ఒక 10 మంది యంగ్ ఏజ్ విమెన్, లైక్ ఒక 15 years నుంచి 25 years లోపల తీసుకుంటే 10 మందిలో కనీసం 8 మందికి ఉంటుంది. వెన్ ఐ వాస్ డూయింగ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ 10 మందిలో 5 మందికి ఉండేది. వెన్ ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ 10 మందిలో 8 మందికి ఉంటుంది. ఓ మై గాడ్. సో ఇది ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. నెల నెల రావన్నమాట. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అలా వస్తాయి. వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయ్యి కొంచెం అబ్డామినల్ ఫ్యాట్ పెరగడం, పింపుల్స్ రావడం, అన్వాంటెడ్ హెయిర్ లైక్
చిన్ మీద అవును. ముస్టాచ్ లాగా ఆ, అండ్ తల మీద ఉండే హెయిర్ ఫాల్ అవ్వడం, ఆ. లైక్ మేల్ బాల్డ్నెస్ అంటారు, ఆ, అదే. మేల్ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్, లైక్ ఆ, ఈ సైడ్స్ హెయిర్ ఆ. ఊడిపోవడం, ఇలాంటివన్నీ అవుతాయి అన్నమాట. ఓ. సో మీకు కనుక ఒక 3 to 6 months అబ్జర్వ్ చేయండి. ఉమ్. ఇలా కనుక ఉందంటే కన్సల్ట్ అవ్వండి. స్కాన్ చేస్తే మనకు స్కానింగ్లో తెలుస్తుంది. ఇంకా బ్లడ్ టెస్ట్లు కూడా ఉంటాయన్నమాట. ఓకే. సో పీసీఓఎస్ ఇస్ నథింగ్ బట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డిసార్డర్. దీన్ని కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేయొచ్చు, రాకుండా ప్రివెంట్ చేసుకోవడం చాలా హ్యాపీ. ప్రివెన్షన్ ఇంత- కూడా ఉంది. అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవడమే. అదే. ఆ, ఎక్సర్సైజ్ అయితేనేమి, ఆ. హెల్దీ డైట్. ఆ, అన్హెల్తీ డైట్ తినకుండా ఉండరు, అవును. అట్లీస్ట్ వీక్ ఒక రోజు తినడము, అది ఇంత బిర్యానీ తినే దగ్గర అంత బిర్యానీ తినడము, అది సమ్హౌ దే కెన్ చేంజ్ దేర్. అది. అండ్ రోజు ఎక్సర్సైజ్ చేసుకోవడం, మెయిన్ అబ్డామినల్ ఫ్యాట్. అబ్డామినల్ ఫ్లాట్ Yes. తగ్గించుకోవాలి. ఒబేసిటీ ఈజ్ ఆల్వేస్ ప్రాబ్లమ్ కదా. ఎస్ ఆల్వేస్ ప్రాబ్లం అవుతుంది. ఆ, అండ్ ఇది ఒక సైకిల్ అనమాట. లావుగున్న వాళ్ళకి పీసీఓఎస్ వస్తుంది, ఆ, పీసీఓఎస్ వస్తే సన్నగా అవ్వాలి, అది. ఆ, కానీ పీసీఓఎస్ వల్ల లావు అవుతారు మళ్ళీ. అవునా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి ఓ. ఇప్పుడు 50 kgs ఉంది అమ్మాయి, ఆ. ఈ పీసీఓడి వచ్చింది అనుకోండి, ఆ. అమ్మాయి తెలియకుండా 55 అయిపోతుంది. ఓ. మేమేం చెప్తాం, వెయిట్ తగ్గమంటాం, ఆ, కానీ మళ్ళీ వెయిట్ లీడ్స్ టు పీసీఓఎస్, పీసీఓఎస్ లీడ్స్ టు వెయిట్. ఇట్ ఈస్ లైక్ అ సైకిల్. ఓ. అండ్ ఇప్పుడు లీన్ పీసీఓఎస్ అంటున్నారు అనమాట, అంటే సన్నగా ఉండే వాళ్ళకి కూడా పీసీఓడి ప్రాబ్లమ్ వస్తుంది. ఆ. ఎస్, సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనమాట ఇది మెయిన్గా. ఏదైనా ఫుడ్ ఫుడ్, వ్యాయామం చేంజెస్ చేసుకోవడం, ఈ రెండు ఆ, రెండు. కంపల్సరీ ఉండాలి. పెళ్లి కాకముందేమో పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ, పెళ్ళైన తర్వాత ఏమో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే. అది ఎట్లా అండి? అంటే వీళ్ళకి యానోవులేటరీ సైకిల్స్ అంటారనమాట. ఆ, నెల నెల అండం విడుదల అవ్వాలి 14వ రోజు. ఆ, ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి అండం విడుదల అవ్వదు. లైట్గా కనుకుంది, ఒక సైడే ఉంది అట్లా అనుకుంటే కొంతమందికి అవ్వచ్చు. అండ్ వాళ్ళకి వచ్చేది కూడా 2 నెలలకో 3 నెలలకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి. సో అండం ఎప్పుడు విడుదల అవుద్దో తెలియదు, కన్సీవ్ అవ్వాలన్నా కష్టం. మరి అలాంటి వాళ్ళు పిల్లలు పుట్టడం కూడా కష్టమే అవుతుంది ఎస్, కదా? కష్టం అవుతుంది. అందుకే కదా ఇన్ఫర్టిలిటీ కేసెస్ మనకి ఎక్కువైపోతున్నాయి. ఎక్కువైపోయినాయి. అండ్ ఎస్పెషల్లీ పెళ్ళికి ముందే పీసీఓడి ప్రాబ్లం వాట్ ఎవర్ పీసీఓఎస్ ప్రాబ్లం ఉందని తెలిస్తే ఆ, కనీసం పెళ్ళయ్యాక ఒక 1 year పిల్లలు వద్దు అనే పోస్ట్పోన్మెంట్ ఆపేసుకుంటే మంచిది. ఓ, వాళ్ళకి ఎప్పుడు అవుతారో తెలియదు కాబట్టి కరెక్ట్. ఫస్ట్ 1 month నుంచే కాంట్రసెప్షన్ వాడకుండా పిల్లల కోసం ట్రై చేయడం బెటర్. ఓకే. సో 2 types ఆఫ్ సినారియోస్. వద్దనుకున్న వాళ్ళకి పిల్లలయ్యి అబోషన్ కోసం వచ్చే వాళ్ళని ఒక సైడ్ చూస్తున్నాము, పిల్లలు కావాలనుకునే వాళ్ళు ఈ పీసీఓడి ప్రాబ్లమ్ ఏజ్ ఎక్కువైపోయి పిల్లలు కలగట్లేదు ఇంకో సైడ్ చూస్తున్నాం. ఇక్కడ So, ఎక్స్చేంజ్ చేసుకుంటుంటే ఆ, సరిపోతుందేమో. అసలు చాలా కేసెస్ అన్ని డిఫరెంట్ గా Different గా అయిపోతున్నాయి. ఉంటాయి. ఆ, మీరు భలే కేసులు చూస్తూ Yes, ఉంటారు yes. డాక్టర్గా. ఒక ఓపీ పేషెంట్ వస్తుంది మాకు వద్దు మేడం అని, ఆ, నెక్స్ట్ కేసు వస్తుంది మేడం మాకు కావాలి ఆ, అని. రెండింటినీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఎగ్జాక్ట్లీ. పోవాలి. వెరీ గుడ్ అండి. మరి మంచి విషయాలు మీరు చాలా మాతో షేర్ చేసుకున్నారు. పర్టికులర్గా మీరు లేడీస్కి ఇచ్చేటువంటిది యాజ్ ఎ గైనకాలజిస్ట్గా ఎటువంటి సలహాలు ఇస్తారు? ప్రివెన్షన్ గురించి, వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి విషయాల గురించి, ఏ ఏజ్లో మీరు గర్భం ధరించడం మంచిదని చాలా మంచి విషయాలు మీరు షేర్ చేసుకున్నారు. క్లుప్తంగా మీరు చెప్పండి మా ప్రేక్షకుల కోసం ఎలా ఎలా ఉండాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ కన్సెప్షన్ ఆర్ పెరీ కన్సెప్షన్ అని ఉంటుందండి. ఎవరైనా ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్నప్పుడు ముందే ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే ఫోలిక్ యాసిడ్ అని ఒక టాబ్లెట్ స్టార్ట్ చేసుకుంటారు ఓకే. అట్లీస్ట్ ఒక 1 month ప్రయర్ ప్రెగ్నెన్సీకి. దట్ విల్ హెల్ప్ ఇన్ ప్రాపర్ బ్రెయిన్ ఫార్మేషన్ ఆఫ్ ద బేబీ, ప్రివెంటింగ్ న్యూరల్ ట్యూబ్ డిసార్డర్స్, అట్లా చాలా బాగా హెల్ప్ అవుతుంది కన్సీవ్ అవ్వడానికి కానీ, కన్సీవ్ అయ్యాక బేబీ బాగుండడానికి కానీ. ఓకే. అండ్ మీకు ఏదైనా ఇంకా ఏదైనా ఇప్పుడు ఆస్మా ఉంది, లేకపోతే షుగర్ ఉంది, ఇంకొక పీసీఓడి ప్రాబ్లం ఉంది, వాటన్నిటికి ముందు నుంచే ట్రీట్మెంట్ రాయడము. ఆల్రెడీ వాడే మందులు ఫస్ట్ 3 monthsలో వాడకూడదు, కొన్ని బేబీకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో స్విచ్ చేస్తారు వేరే మందులకి. సో ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మేము ప్లాన్ చేసుకుంటాం అనే దానికి 1 to 2 months ముందే ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ప్రెగ్నెన్సీ వచ్చాక యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ అనేది ఒక డిసీజ్ కాదు. చాలా మంది అదొక వ్యాధి అనుకుంటారు, అదొక డిసీజ్ అనుకుంటారు, అదొక పేషెంట్ అనుకుంటారు. షీఈస్ నాట్ అ పేషెంట్, షీఈస్ అ మదర్, షీఈస్ గోయింగ్ టు బి అ మదర్. సో ఎక్స్ట్రా ఏం తినాలి, ఏం చేయాలి ఏం ఉండదండి, అందరు ఎలా ఉన్నారో అలా ఉండడమే. అండ్ ఇద్దరు కోసం తినాలంటారు, ఈటింగ్ ఫర్ 2 ఇస్ అ మిత్. హెల్దీ వెయిట్ గెయిన్ వచ్చి 7 to 10 kg. ఒక అమ్మాయి కనుక బిఎంఐ నార్మల్ ఉంటే 7 to 10 kgs నార్మల్ వెయిట్ గెయిన్. అంతే కదా. అండ్ కొంచెం లావుగా ఉన్నారంటే 5 to 7 kgs చెప్తాం మేమైతే. సో ఇద్దరు కోసం తినేయాలి, ఎక్కువ తినేయాలి. వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ వచ్చినప్పుడు సన్నగానే ఉంటుంది అమ్మాయి, అబ్బా 50 kgs ఉంది, మంచి హైట్ ఉంది, అమ్మాయికి నార్మల్ ట్రై చేయొచ్చు అనుకుంటాము. ఆ అమ్మాయి డెలివరీ టైం వచ్చరికి 70-75 వచ్చేస్తుంది. 20 to 25 kgs పెరిగిపోతున్నారు ప్రెగ్నెన్సీలో. అమ్మ తినమంది, మా అమ్మమ్మ తినమంది అని చెప్పి. దిస్ ఇస్ వెరీ రాంగ్.
నార్మల్ డెలివరీ కష్టం అవుతుంది. నార్మల్ డెలివరీ పక్కన పెడితే డెలివరీ అయ్యాక అమ్మాయి మళ్ళీ 25 కేజీలు ఎలా తగ్గుతుంది? అవును, అవును, ఆ, చాలా కష్టం చాలా కదా. కష్టం కదా. ఏమంటే చిన్న పిల్లల్లో కూడా మేము చూస్తుంటాము, ఆ తల్లి ఇంకా తిను ఇంకా తిని ఇంకా Yes. తిని అని పెడుతూ ఉంటారు. మరి అది మీకు తెలియదు, ఊరుకోండి అంటారు వాళ్ళ తండ్రి చెప్తున్నా కూడా. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఆ పిల్లలకి వాళ్ళకి ఎంత కావాలో తల్లికి తెలుసు బిడ్డ కదా. మీద ఉండే ప్రేమతో పెడుతూ ఉంటారండి. ఆ, బట్ బేబీస్ కూడా తెలుస్తది ఆ, ఆకలేంటి, అవును, ఆకలేస్తే ఏడుస్తాడు, అంతే కదా, కడుపు నిండితే కూడా మళ్ళీ వద్దని ఏడుస్తాడు. ఏడుస్తాడు. సో మనం ఏం పుష్ చేయాల్సిన అయినా అవసరం కూడా లేదు. చాలా పుష్ చేసి పెట్టేటువంటి తల్లులకు మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? మీరు మీ పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వండి. ఆ ఏజ్ కి ఆ బేబీ వెయిట్ కరెక్ట్ గా ఉంది అంటే అవును, మీరైతే పుష్ చేసి మరి పెట్టాల్సిన అవసరం అవసరం లేదు. లేదు, అది బెటర్. కరెక్ట్. చాలా మంచి విషయాలు చెప్పారు. చైల్డ్హుడ్ ఒబెసిటీ ప్రివెంట్ చేయాలి మనం యాక్చువల్లీ. అది కరెక్ట్. ఇక్కడ నుంచే ఇంకా వాళ్ళకి ఈటింగ్ ప్యాటర్న్స్ అన్ని చేంజ్ అయిపోతూ చేంజ్ ఉంటాయి. అవుతుంటాయి. మీరు సో పెట్టే కొద్దీ వాడు తింటూ తింటూ ఉంటాడు, కెపాసిటీ stomach పెరుగుతూ పెరిగిపోతూ ఉంటుంది. లావుగా అయిపోతారు, ఆ, obey తర్వాత వచ్చేస్తుంది. తగ్గాలన్నా కష్టం చాలా అవుతుంది. కష్టం అవుతుంది. అందుకని సన్నగా ఉన్నామని చెప్పి చాలా మంది బాధపడుతుంటారు. బాధపడకండి, మీకు అది దేవుడిచ్చిన వరం అని చెప్తాను నేనైతే. లావయ్యే టైం ఖచ్చితంగా తర్వాత వస్తుంది, అప్పుడు తగ్గాలన్నా తగ్గలేరు. అవును. సో అదైతే బాధపడాల్సిన అవసరం వెరీ గుడ్ లేదు. అండి, చాలా చక్కటి విషయాలు చెప్పారు మీరు అమృత గారు. అమృత గుడికల్లా ఉన్నాయి మీ మాటలన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ చాలా అండి. అద్భుతం. సో మీరు జయంతి హాస్పిటల్ Yes. మల్టీ స్పెషాలిటీస్లో ఎట్లా ఉంది, మీకు ఎలాంటి ఫెసిలిటీస్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు, మీ హాస్పిటల్ గురించి కొద్దిగా చెప్పండి. ఎస్ అండి, నేను ఆ, ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర ఉన్న జయంత్రి హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నానండి. వావ్, ఆ, మార్నింగ్ 10:30 నుంచి అవైలబుల్లో ఉంటాను, ఆ, 1 దాకా ఉంటాను. తర్వాత కూడా ఎనీ టైం ఆ, పేషెంట్ వచ్చారంటే ఆన్ కాల్లోనే ఆన్ కాల్ వస్తాను. వచ్చేస్తారు. ఇల్లు కూడా నియర్ బై. ఓకే, ఎనీ టైం ఎనీ గైనిక్ ఇష్యూస్ ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ అస్. ఫ్యాంటాస్టిక్ అండి, డెఫినెట్లీ తప్పకుండా. హెల్ప్ చేస్తాము. This is going to all our viewers, and maybe from tomorrow you may go on receiving so many calls. షూర్, ఐ Jay బి garu, సో మచ్ గ్రేట్ఫుల్. Thank you very much అండి. థ్యాంక్ యూ Thanks సో a మచ్ lot. అండి, నాకు Thank ఈ you. ఆపర్చునిటీ ఇచ్చిన It's ఫణీంద్ర my గారికి, pleasure. విక్టరీ It's my వింగ్స్ pleasure. ఛానల్ వాళ్ళకి Channel. చాలా థ్యాంక్ యూ అండి. Thank you. థ్యాంక్ యూ సో మచ్.